దాక్షాయణి పాదపద్మ సంజాలితమైన ఓ గంగా, మా జీవితము పునీతమౌను నీలో మునుగంగా, నిన్ను తలపంగ హే గంగా. భాగీరథీ మందాకిని త్రిపదాగామిని జగత్కళ్యాణకారుణి, కాశీపట్టణవాసిని హే గంగే హే గంగే. అమ్మ గంగమ్మ, బెంగ లేకుండా ఈ కాశీపట్టణంలో నిన్ను తిలకిస్తూ మా హృదయం పులకిస్తూ ఈ ప్రశాంత ప్రకృతిని, కాశీ పట్టణాన్ని పరికిస్తూ నీ లీలలు, విశ్వేశ్వరుని యొక్క లీలలు ఆలకిస్తూ అన్నపూర్ణ ప్రసాదం ఆరగిస్తూ, ఆహా ఇది కదా జీవితమని ఈ ఆనందవనంలో ఆనందిస్తూ, తల్లి నీకిదే మేమిచ్చు హారతి. తల్లి గంగా, నీకిదే మేమిచ్చు హారతి, మా దివ్య జనని తల్లి భారతి. ప్రతినిత్యము స్నానమాచరించు వేళ నిన్ను తలంపకుండగా మా స్నానమవునా తల్లి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ కృష్ణే జలేస్మిన్ సన్నిధం కురు. ఓం జై జగదీశ హరే స్వామి, జై జగదీశ హరే. గవర్నమెంట్ చూడు గురుజీ బిల్డింగులు ఎలా కట్టిస్తుందో. అవి కొత్త భవనాలు. ताज होटल, होटल ताज, होटल ताज ये हिंदू का है. हिंदू అయితే పర్వాలేదు. ताजा होटल, ताज होटल, ताज होटल. हाँ ताजा होटल. ये पुराना पट्टन में ताजा होटल बनाया. उनको नेम क्या दिखता है? ताज रिवर व्यू बोलता है बाद में. हाँ रिवर व्यू. गंगा इज रिवर, गंगा है वो पवर. అగ్నిబిందు మహర్షి ఎవరు అర్థమైందా? ఏమన్నా మనం వెళ్ళామే, ఆయన ఇందాక చెప్పాడు. ఏమన్నా విన్నావా పూజారి గారు? అగ్నిబిందు మొన్న సామవేదం వారు చెప్పారు కదా, అగ్నిబిందు మహర్షి తపస్సు చేస్తే ఈ బిందుమాధవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఇక్కడ బిందుమాధవుడిని కాశీపట్టణ పాలకుడిగా ప్రతిష్ఠించారు. తర్వాత బుద్ధి మాధవ స్వామి ఎక్కడ? పిఠాపురంలో. వేణి మాధవ స్వామి ఎక్కడ? త్రివేణి సంఘం ఎక్కడ? ప్రయాగలో. అలాగే సేతు మాధవ్ ఎక్కడ? రామేశ్వరంలో. అందుకని బుద్ధి మాధవ్ దర్శించి మనం వస్తున్నాం. ఏ జయ గంగే, ఏ జయ గంగే, ఏ జయ గంగే, ఏ జయ గంగే. भक्त प्रियों के संकट कन में दूर करे. ओम जय जगदीश हरे. गंगा माई की जय, गंगम्म तल्ली जय. ఆహా మా పుణ్యం పండింది. నీరు ఎక్కకుండా గంగమ్మలో దీపరాశి. ఆహా మా పాపరాశి దగ్ధము చేయుటకై, మా అమర ప్రభు సహకారము చే దీపరాశిని వదిలి గంగలో కదిలి విశ్వేశ్వరుడులో లోన మెదిలి. హర్ హర్ గంగే, జై జై గంగే, హర్ హర్ గంగే, జై జై గంగే.
शक्ति गॉड सही बात గంగ చూసారా ఉత్తుంగ తరంగ అయ్యాయి గంగ ప్రవహిస్తుంది రెడ్డి అర్జుడు ఎదురానా ఓకే బ్యాలెన్స్కి వెళ్ళి ఓకే రైట్ నాన్న చూడరా ఉత్తుంగ తరంగ అయ్యే గంగ ఎలా ప్రవహిస్తుందో చూడు ఈ గంగ కోసం ఎంత కష్టపడ్డాడో ఎంత తపస్సు చేశాడో ఎంత అవమానం పొందాడో కానీ అసహనాన్ని పొందలేదు భాగీరథి అని ఈ తల్లికి ఒక పేరు వచ్చిందంటే భగీరథుని యొక్క తపస్సు ఎంత కష్టము అటువంటి తపస్సు చేసినటువంటి ఋషులు రాజులు మహాత్ముల యొక్క పుణ్య ఫలం ఈ జలం మన బలం అందుకని దీన్ని రక్షించుకోవడానికి మనం నిరంతరం ఉపయోగించాలి మన గలం పెంచుకోవాలి మన దళం అప్పుడే మనకి ప్రాప్తిస్తుంది ఫలం అయినా అందుకని మనం చక్కగా 80 ఘాట్లు ఉన్నటువంటి ఈ కాశీపట్నంలో మనం వచ్చాము ఉన్నాము విన్నాము తిరిగాము దర్శించాము స్నానించాము సేవించాము ఆలకించాము పఠించాము కీర్తించాము ఇంకా ఎన్నో చెయ్యాలి అందుకని గంగని కీర్తిద్దాం రాయన అందులో గంగాష్టకం చదువుకుంటాను ఇచ్చేస్తే గంగా 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 గంగా